నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలోని ఓ అద్భుతమైన పురాతన గాథలోకి వెళ్దాం. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎలా జయించాలనే దానిపై ఓ శాశ్వత సందేశాన్ని అందించే కథ. అదే నల దమయంతుల కథ. ఆలోచించండి, ఒకవేళ జీవితం మొత్తం తలకిందులైతే, అంతా నాశనమైపోతే మళ్ళీ దాన్ని ఎలా పునర్నిర్మించుకోవాలి? ఈ ప్రశ్న మనందరికీ ఎప్పుడోకప్పుడు ఎదురయ్యేదే కదా. సరే, ఈ ప్రాచీన గాథను మన ఆధునిక పోరాటాలతో ముడిపెడుతూ ఈ ప్రశ్నతోనే మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, ముందుగా ఈ కథానాయకులైన నలుడు దమయంతుల గురించి తెలుసుకుందాం. వాళ్ల పరిపూర్ణ జీవితంలోకి ఓసారలా తొంగిచూద్దాం. అసలు వాళ్ల కథ ఎలా మొదలైందో చూద్దాం. అసలు ఇంతకీ ఈ నలుడు ఎవరు? తను కేవలం నిషధదేశానికి రాజే కాదు, చాలా ధైర్యవంతుడు, ధర్మాత్ముడు, తన ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. అంతేకాదు, గుర్రపు స్వారిలో, రథసారథ్యంలో ఆయనకు ఆయనే సాటి. ఈ లక్షణాలే ఆయన్ని అంత గొప్ప, గౌరవనీయ పాలకుడుగా నిలబెట్టాయి. ఇక దమయంతి విషయానికొస్తే, ఆమె సౌందర్యానికి ఆమెయే సాటి. ఆమె స్వయంవరంలో, అంటే తనకు నచ్చినవాడిని భర్తగా ఎంచుకునే ఆ వేడుకకు ఏకంగా దేవతలే వచ్చారు. అయినా సరే, ఆమె వాళ్లందర్నీ కాదని చాలా దృఢ సంకల్పంతో నలుడినే వరించింది. అంటే ఆలోచించండి, వాళ్ల ప్రేమ పునాది ఎంత బలమైనదో. దేవతలు కూడా వాళ్ల వివాహాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఒక కొడుకు, ఒక కూతురు, 2 పిల్లలతో వాళ్ల జీవితం చాలా సంతోషంగా, పరిపూర్ణంగా సాగిపోతోంది. అంతా ఆనందమే, అంతా సౌభాగ్యమే. కాని కథ ఎప్పుడూ ఇంత సాఫీగా సాగదుగదా. ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఇక్కడే వాళ్ల విధి ఒక్కసారిగా తలకిందులైంది. వారి జీవితంలో అత్యంత కఠినమైన, చీకటి రోజులు మొదలయ్యాయి. ఇంతకీ ఆ విషాదం ఎలా మొదలైందో చూద్దాం. అతని పతనానికి కారణం కేవలం ఒకే ఒక్క పాచికల ఆట. తన స్నేహితుడైన పుష్కరుడితో సరదాగా ఆడిన ఆ ఒక్క ఆటలో నలుడు తన సంపద, తన రాజ్యం, సింహాసనం అన్నీ చివరికి సర్వస్వం కోల్పోయాడు. అసలు వాళ్ల జీవితం ఎంత వేగంగా పతనమైపోయిందో చూడండి. మొదట పాచికలాటలో రాజ్యం, సంపద అంతా పోయింది. తర్వాత అధికారం కోల్పోయి అడవుల పాలయ్యారు. అంతటితో ఆగలేదు. ఒక పాము కాటు వేయడంతో నలుడు తన భ్రూపాన్నే కోల్పోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. చివరికి వాళ్ళిద్దరూ విడిపోవాల్సి వచ్చింది. ఈ వరుస విషాదాలు వాళ్లను పూర్తిగా చిన్నాభిన్నం చేసేశాయి. ఈ మార్పుని ఒక్కసారి చూడండి. ఒకప్పుడు ధర్మాత్ముడైన పాలకుడు, ఇప్పుడు గుర్తుపట్టలేని ఒక అనామకుడు. అశ్వశాస్త్రంలో నిపుణుడు, ఇప్పుడు పూర్తిగా శక్తిహీనుడు. కుటుంబంతో సంతోషంగా ఉన్నవాడు, ఇప్పుడు దుఃఖంలో మునిగిపోయిన ఒంటరి బాటసారి. అతని పతనం ఎంత తీవ్రంగా ఉందో కదా. అయితే ఇక్కడే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. ఆ నిరాశ, నిస్పృహల మధ్యలోనే నలుడికి ఒక లోతైన జ్ఞానోదయం కలుగుతుంది. ధర్మదేవత అయిన యమధర్మరాజు నుండే నలుడికందిన ముఖ్య సందేశం ఇదే: పరీక్షలు ఆత్మ యొక్క పరీక్షలు మాత్రమే. అంటే తన బాధను ఒక శిక్షగా చూడద్దని, ఆత్మకు పెట్టే ఒక టెస్ట్లాగా భావించమని ఆయన చెప్పాడు. ఈ ఒక్క మాట అతని ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పుడే అతనికి కర్మ సిద్ధాంతం గురించి తెలిసింది. అంటే తను ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలు యాదృచ్ఛికం కాదని, అవన్నీ తన గత జన్మల కర్మల ఫలితమేనని అతను గ్రహించాడు. ఈ ఒక్క అవగాహన అతని బాధకు ఒక కొత్త అర్థాన్నిచ్చింది. ఇక రెండో కీలకమైన పాఠం: ధర్మం. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా, ఎంత కష్టంగా ఉన్నా సరే, తన ధర్మాన్ని, తన మంచి గుణాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టకూడదని అతనికి ఉపదేశించారు. ఇదే అతని పునరుత్థానానికి దారి చూపింది. సరే, ఇప్పుడు ఈ కొత్త జ్ఞానంతో, ఈ కొత్త అవగాహనతో నలుడు తన జీవితాన్ని తిరిగి ఎలా నిర్మించుకున్నాడో ఆ ప్రయాణాన్ని చూద్దాం. చూడండి, నలుడి పునరాగమనం ఏదో అదృష్టం వల్ల జరగలేదు. అది పూర్తిగా పట్టుదల, సంకల్పం, నైపుణ్యంతో సాధించుకున్నది. మొదట అతను తన బలమేంటో గుర్తించాడు. అదే అశ్వశాస్త్రం, రథసారథ్యం. వాటిపై మళ్లీ దృష్టి పెట్టాడు. ఆ నైపుణ్యం తిరిగి రావడంతోనే అతను తన నిజమైన రూపాన్ని, బలాన్ని కూడా తిరిగి పొందాడు. ఆ తర్వాత అదే నైపుణ్యంతో పుష్కరుడిని ఓడించి తన రాజ్యాన్ని విజయవంతంగా తిరిగి గెలుచుకున్నాడు. ఇక మనం కథ ముగింపుకొచ్చేస్తున్నాం. ఇంత కష్టపడినందుకు, ఇంత స్థితిస్థాపకత చూపినందుకు అతనికి దక్కిన ప్రతిఫలమేంటో చూద్దాం. చివరికి నలుడు
దమయంతి మళ్లీ కలుసుకున్నారు. ఆ వియోగం, ఆ దుఃఖం, ఆ కష్టాలన్నీ ఎదుర్కొన్న తరువాత వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ మునుపటి కంటే ఎన్నో రెట్లు బలంగా మారింది. వాళ్ల బంధం చెక్కుచెదరలేదు, పైగా మరింత బలపడింది. మరి ఈ అద్భుతమైన కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేంటి? ఇది విధికి వ్యతిరేకంగా నిలబడిన స్థైర్యం గురించి చెబుతుంది. విశ్వాసం యొక్క శక్తికి ఇదొక గొప్ప నిదర్శనం. ఎంతటి చీకటిలో ఉన్నా ధైర్యం మనల్ని వెలుగులోకి నడిపిస్తుందని గుర్తుచేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా కష్ట సమయాల్లో కూడా ధర్మాన్ని విడిచిపెట్టకూడదని నేర్పుతుంది. ఇక ముగింపుగా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. జీవితం మన ముందు అతిపెద్ద పరీక్షలను పెట్టినప్పుడు మనలోంచి ఎలాంటి కొత్త బలాలు బయటకొస్తాయి? ఎందుకంటే మన నిజమైన బలం బయటపడేది కష్టకాలంలోనే కాదా? ఆలోచించండి.